ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. 33 కోట్ల మంది దేవతలు త్వరలో మేషరాశి వారి యొక్క జీవితంలో పెద్ద అద్భుతం చేయబోతున్నారు. ఆ అద్భుతం ఏంటి? అలాగే 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? అలాగే మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, ఈ మేషరాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి వీరు చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి తరపు బంధువులంతా కూడా ఎదురుచూస్తారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వైపు బంధువులు కొంతకాలం పాటు మీ పైన పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉంటాయి. అనేక కారణాల వల్ల మంచివారిని ఆదరించాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకి కూడా గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికం, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. అలాగే భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకుని వస్తాయి. అయితే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు మీరు అనుభవించినప్పటికీ ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క లైఫ్ యూటర్న్ తీసుకోబోతుంది. మీ యొక్క లైఫ్ లో ఇది టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఇది వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలకి, బాధలకి విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ యొక్క జీవితంలోకి వచ్చారు. మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులైతే మీరు చాలా రోజులుగా ఆశపడుతున్నారో అటువంటి మార్పులు జరిగే అవకాశాలు ఆ 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీకు కలగబోతున్నాయి. అంటే ఇదివరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, లేకపోతే ఇదివరకు మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు. అతి త్వరలో మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడబోతున్నారు. అంటే చాలా కాలంగా మీకున్నటువంటి చాలా పెద్ద కోరిక, మీ యొక్క లైఫ్ అంబిషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక చాలా బలంగా ఉంటుంది. అంటే కొంతమంది మంచిగా సెటిల్ కావాలని, విదేశాల్లో మీకు మంచి ఉద్యోగం రావాలని, విదేశాల్లో స్థిరపడాలి అనే కోరికను కలిగి ఉంటే, మరికొంతమంది కార్పొరేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగం వచ్చి లైఫ్ సెటిల్ కావాలని, ఇంకొంతమందికి చక్కటి లైఫ్ పార్ట్నర్ దొరికి వారికి వివాహం జరిగిపోవాలని, అలాగే ఇంకొంతమంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు వారికి రావాలని, ఆదాయ మార్గాలు పెరగాలని, అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్లాలని, ఇంకొంతమందికి కుటుంబ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కావాలని, అలాగే మరికొంతమంది మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని, అలాగే ఇంకొంతమందికి మీకు సంతానం కావాలని, ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని అతి త్వరలో ఈ యొక్క మేషరాశి వ్యక్తులు వినబోతున్నారు. 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అనుకున్న విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీకు అద్భుతంగా మారుతాయి. మేషరాశి వారి యొక్క జీవితంలో పెద్ద అద్భుతమైతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీ యొక్క లైఫ్లో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడంతో పాటు మిగిలిన అంశాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఇది వరకు మీ యొక్క జీవితానికి, ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. కానీ మేషరాశి వారు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి.
ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా కాలంగా మీ వెంటే ఉంటూ మీ యొక్క జీవితంలో సమస్యలను సృష్టిస్తున్న వ్యక్తులు ఉన్నారు. అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మీరు పనిచేసే చోట కానీ మీతో బాగానే మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. లేకపోతే మాత్రం మేషరాశి వారి యొక్క జీవితంలో మీరు మున్ముందు కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నెగటివిటీ ప్రభావం అనేది కూడా మీ యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనంతటికీ కారణం ముఖ్యంగా నరదృష్టి అనే చెప్పుకోవచ్చు. అంటే మీపైన చెడు దృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే చెడు కళ్ళు మీపైన ఎక్కువగా పడుతూ ఉంటాయి. అంటే కొంతమంది జెలస్గా మీరు ఏదైనా సాధించినప్పుడు, ఏదైనా విజయాన్ని సొంతం చేసుకున్నప్పుడు, ఆర్థికంగా పురోగతి సాధించినప్పుడు, చక్కగా అలంకరించుకున్నప్పుడు, అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లినప్పుడు చూసి ఓర్వజాలలేక వారు చెడు దృష్టితో, అసూయతో, కుళ్ళుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అది కాస్త నరదృష్టిగా మారి మీ యొక్క జీవితంలో ఇటువంటి ఎన్నో రకాల ప్రతికూలతలను తీసుకుని వస్తుంది. కాబట్టి మీరు ఈ నరదృష్టి పోవటానికి కొన్ని నియమాలైతే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బయటికి వెళ్లే సమయంలో, అంటే అందంగా అలంకరించుకొని, ముఖ్యంగా స్త్రీలండి బయటికి వెళ్లే సమయంలో మీ యొక్క అరికాలికి కాటుకను పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే నరదృష్టి ప్రభావం తొలగే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు బయటికి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్లు కనుక ఉండటే, అంటే మీ యొక్క గృహంలో ఎవరైనా వృద్ధులు ఉంటే కనుక వారితో దిష్టి తీయించుకోండి. ఎవరూ లేని పక్షంలో బయటికి వెళ్లి ఇంటికి రాగానే కాస్తంత దొడ్డు ఉప్పు, అంటే రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని ఎడమ చేతిలో పట్టుకోండి. 1 నిమిషం పాటు అదే విధంగా నిల్చోండి. ఈ విధంగా నిల్చొని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ చేయకూడదని ఈ విధంగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఇక ఉప్పును తీసుకుని వెళ్లి వాష్ ఏరియాలో కానీ, షింకులో కానీ పారబోసేసి నీళ్లు పోసేయండి. ఈ విధంగా చేస్తే ఆ యొక్క నెగిటివిటీ అనేది మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మేషరాశి వారు ఇంటి గుమ్మానికి కలపందను వేలాడదీయటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. కాబట్టి ఒక అమావాస్య రోజు ఈ విధంగా కలపంద మొక్కను ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. అంటే అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోకి ప్రవేశించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక కలబందను తీసుకోండి, దాన్ని వేరుతో సహా లాగేసేయండి. ఆ యొక్క కలబంద మొక్క పిల్ల మొక్క అయినా పర్వాలేదండి, దాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున, అంటే మీ యొక్క మెయిన్ డోర్ ఉంటుంది కదండి, దానికి కుడివైపుగా మీరు బయటి నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు కుడివైపుగా ఉండే విధంగా వేలాడదీయండి. అంటే ఈ విధంగా ఆ యొక్క చెట్టు కొమ్మ అనేది వాడిపోయేంత వరకు కూడా అలాగే ఉంచండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా, అంటే మీ ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా కానీ అది ఇంట్లోకి ప్రవేశించకుండా కలబంద మొక్క అనేది అడ్డుకుంటుంది. ఈ విధంగా చేయటం ద్వారా మేషరాశి వారికి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది తగ్గిపోతుంది. అలాగే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి అత్యద్భుతమైన ఫలితాన్నైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ యొక్క లైఫ్ యాంబిషన్ నెరవేరుతుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు వస్తాయి. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక పెరుగుదల ఉంటుంది. ప్రమోషన్ కోరుకునే వారికి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దలను ఒప్పించడానికి ఈ విధంగా చాలా వరకు చాలా అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీపైన ఉంటుంది కాబట్టి. అయితే మేషరాశి వారు గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆర్థిక పురోగతి కోసం ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.